హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 21వ వచనం చదువుతున్నానండి. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరొకడు మత్తుడగును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా మెచ్చను. రొట్టె వాళ్ళు సంఘమంతా కలిసి తినటం కోసం ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఏం చేసేవారంట, ముందు తినేసేవారంట. కొంతమంది వెనకాల వచ్చే వాళ్ళకి ఉండదు. ఇదే అందుకనే చర్చికి వచ్చే వాళ్ళండి. నేను అమెరికాలో కొన్ని చర్చెస్లో ప్రీచ్ చేశాను. 10 o'clock మీటింగ్ అంటే 2 minutes to 10 వరకు ఒక్కరుండరు. ఏంటి ఇంకా మనుషులు ఎవరు రాలేదే అనుకుంటున్నాను. నేను పోయి ముందు కూర్చున్నా. 10 అక్కడ గంట మోగింది. 10 మోగంగానే ఎక్కడి నుంచి వచ్చారో బుర్ర మొత్తం వచ్చేసారు. 10:05 కల్లా వచ్చే క్రౌడ్ అంతా వచ్చేసింది. అంతే, ఇంక మూసేశారు. ఇంకా వేరే లేదు, మళ్ళీ రావట్లేదు ఎవడ కూడా. ఇక మనకు అట్లా కాదు. 10 అంటే 11 కదండి, 11 అంటే 12 కదండి. అదేమైంది, మన మనస్సులు కలవటంలా. నాకు పాట పాడే పని ఉంటే వస్తాను, నాకు వాక్యం చెప్పే పని ఉంటే వస్తాను, నాకు ఏదన్నా బాధ్యత అప్పచెప్తే వస్తాను. బాధ్యతలు చేయడానికా ప్రభు దగ్గరికి వస్తున్నాం మనం? పనులు చేయడానికా, పాటలు పాడటానికా ప్రభు దగ్గరికి వస్తున్నాం? నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువుని నేను ఆరాధించడానికి ఆయన దగ్గరకు వస్తున్నాను. ఆ మనస్తత్వం లేని వాళ్ళు ప్రభు బిడ్డలు కాదండి. అలాంటి మనస్సు లేకపోతే ప్రభు బలలో పాలు పంపులు పొందటం వల్ల ప్రయోజనం లేదు. నేనే రావాలా, ఆయన రాడా, వాళ్ళు రారా, వీళ్ళు రారా, ఈ భేదాలు ఉండటం వలన పౌలు అన్నాడు, నేను మెచ్చను. మీలో కొందరు ముందు వచ్చి తింటున్నారు, తర్వాత వచ్చి తింటున్నారు. ఇల్లు లేవా మీకు తినడానికి? భలే అడుగుతున్నాడు. ఏంటంటే, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా? మీతో ఏం చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదనా మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొంది తిని. ఈ ప్రభువు వల్లను పాలు పంపులు చేసేది సంస్థల వల్ల, పాస్టర్ల వల్ల కాదు. ఇది ఒక సిద్ధాంతం కాదు, ప్రభువు చెప్పాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో కూడా మీరు చూడవచ్చు. ఆయన అప్పగించబడిన రాత్రి రొట్టె తీసుకొని దాన్ని విరచి, ఇది మీ కొరకై విరగొట్టబడిన నా శరీరము, మీరు దీనిలోని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ద్రాక్షరసాన్ని ఎత్తిపట్టుకొని, ఇది మీ నిమిత్తమై చిందించబడుతున్న క్రొత్త నిబంధన రక్తము, మీరు దీనిలో పాలు పంపులు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన అప్పగించబడిన రాత్రి తన శిష్యులకి కేవలం 12 మందికి మాత్రమే, బయట అందరికీ పంచలేదు. అది ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకే టేబుల్ మీద కూర్చొని తింటారు. ప్రభు బలలో పాలు పంపులు పొందేవారు అందరూ ఒక కుటుంబానికి చెందిన వారిని, పరలోకపు కుటుంబానికి చెందిన వారిని. క్రీస్తు రక్త సంబంధులు మనందరం. పరలోకపు విందుకు నమూనాయే భూలోకంలో రొట్టె ద్రాక్షరస తీసుకోవటం. అది ఎంత విలువగా, ఎంత కృతజ్ఞతతో, ఎంత జాగ్రత్తతో మనం ఆ రొట్టెలో పాలు పంపులు పొందాలన్నది గ్రహించుకుంటే, ప్రతిసారి రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతున్నప్పుడు నూతనమైనటువంటి ఆధ్యాత్మిక పురికొల్పును మనం పొందుతాం. అదే సమయంలో ఇది ఆచారంగా తీసుకుంటే ఏమవుతుందో చూడండి. 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో, లేక ఆయన పాత్రలోని తాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధి అగును. అయోగ్యముగా ప్రభు బలలో, యోగ్యత లేకుండా ప్రభు బలలో తీసుకోకూడదు. అంటే యోగ్యత అంటే ఏంటి? ఎవరివ్వాలి మనకు సర్టిఫికేట్? నీ మనస్సాక్షి నీకు ఇస్తుంది. నువ్వు రక్షించబడ్డవాడు అయితే నీ మనస్సాక్షి నువ్వు చేసిన తప్పులను దోషారోపణ చేస్తుంది. 3rd person వచ్చి నీకు చెప్పక్కర్లే, 3వ వ్యక్తి, 2వ వ్యక్తి చెప్పక్కర్లే. నీలో ఉన్న
అంతరాత్మే నీకు సాక్ష్యం ఇస్తుంది. నువ్వు బూతులు తిట్టొచ్చి ప్రభు బలలో ఎట్ట పాలు పబ్బులు పొందుతావు? ఇతరులను హానికరమైన గాయపరిచే మాటలు మాట్లాడి మళ్ళీ ప్రభు బలలో ఎలా పాలు పబ్బులు పొందుతావు? నీ కళ్ళు పవిత్రపరచుకోకుండా అపవిత్రమైన వాటిని చూసి లోభత్వానికి చోటిచ్చి నువ్వు మళ్ళీ వచ్చి ప్రభు బలలో ఎలా చేయబెడతావు? నీ హృదయం సరిగా లేకపోతే ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు అన్నాడు దేవుడు. అయితే నేను తీసుకోడండి అంటారేమో. అలా చెప్పలేదు ప్రభు. నువ్వు సరిలేదు కాబట్టి తీసుకోవద్దని చెప్పలేదు. మరి ఏం చేయాలంట? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రతి వాడు తనను తాను ఇంకొకరు ఏలు పెట్టి నేను చూపించాల్సిన అవసరమే లేదు. ఇంకొకరిని తప్పులు చెప్పాల్సిన అవసరమే లేదు. పాస్టర్ గారు నీ వైపు చూసి నువ్వు సరి చేసుకో అని చెప్పనవసరం లేదు. నువ్వు రక్షించబడ్డ వ్యక్తివైతే, క్రీస్తు నీ హృదయంలో ఉంటే, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, నీవు నిజంగా విశ్వాసము కలిగిన వ్యక్తివైతే, నిజంగా నీవు ప్రభువుని వెంబడిస్తున్న వ్యక్తివైతే నీవు పరీక్షించుకోవాలి. ప్రార్థన. నీకు వందనములయ్యా, దోషులను నిర్దోషులుగా, పాపులను పరిశుద్ధులుగా, నరక పాత్రలను నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకే పరము నుండి వచ్చి శిలువ యాగాన్ని చేశావు. మా కొరకు నీవు చేసిన బలి యాగాన్ని బట్టి వందనములయ్యా. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, నీవు చిందించిన రక్తము ద్వారా మాకు విమోచన కలుగు చేయించినందుకు వందనములయ్యా. ఈ రక్తంలో కడగబడమని చెప్పుకునే మేమందరము ఈ లోకములో నాయన ఎంతో మంది ఆలజడుల్లో ఉంటుండగా, సమాధానం లేని వారిగా ఉంటుండగా, రోగాలతో పీడించబడుతుండగా, సమస్యల వలయాల్లో చిక్కుని ఉంటుండగా, ఈ గొప్ప యేసయ్య గురించి అట్టి వారికి తెలియపరిచే భారాన్ని మాకు దయచేయి. నిన్ను ప్రేమించేవారిగా, నీ సన్నిధిని ప్రేమించేవారిగా, రోజు నీతో సహవాసం చేసే అనుభవం కలిగిన వారిగా ఉండడానికి సహాయం ఇచ్చాయి. ఇంకా ఇక్కడ బాప్తిసం పొందిన వారిని సిద్ధపరచు ఆయన. హృదయం సరిలేదని ఎవడైనా తీసుకోకుండా ఉంటే ఇప్పుడైనా సరి చేసుకోవడానికి సహాయం ఇచ్చాయి. బాప్తిసము పొందామని, రొట్టె తీసుకున్నామని చెప్పే ప్రతి ఒక్కరూ క్రీస్తును మహిమపరచుటకు సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ, లైవ్లో ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు.
కొలిచేదా